మనిషిగా తాను భూమి మీద జీవించి లేకపోయినా ముఖ్యమంత్రిగా నాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరి మనసులో వైఎస్సార్ సజీవంగా ఉన్నారని, పార్టీలకు అతీతంగా వైఎస్సార్ని నేటికీ అభిమానించడం ఆయన గొప్పతనమని వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో వైసీపీ నాయకులు వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మామిడిపూడి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వాలంటీర్లు చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ రాజశేఖర్ రెడ్డి పరిపాలించిన కాలం స్వర్ణయుగంగా నేటికి చెప్పుకుంటున్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ ఒక అడుగు వేస్తే ఆయన ఆశయ సాధన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పెమ్మారెడ్డి పద్మనాభరెడ్డి, సోషల్ మీడియా కో-కన్వీనర్ షేక్ గౌస్ బాషా, స్థానిక నాయకులు బ్రహ్మారెడ్డి, శ్రీకాంత్, ప్రసాద్, రహమద్ బాషా, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 74వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం 2009లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమం ఇక్కడ కార్యకర్తల సహకారంతో మేము క్రమం తప్పకుండా చేస్తున్నాము. పిలిచిన వెంటనే కార్యకర్తలు ప్రతి వాళ్ళు వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు కార్యకర్తలకు నేను మామిడిపూడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రుణపడి ఉంటాను. ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది వస్తున్నారంటే వాళ్ళ అభిమానమే నాకు ప్రాణము. రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఆరోగ్యశ్రీ అంటే కొన్ని పథకాలు ఈనాటికి నిలిచిపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే ఇంకా మించి పథకాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకేసి ఆయన పథకాలు చరిత్రలో నిలిచిపోయేటట్టు చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా మామిడిపూడి గ్రామ పంచాయతీలో విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించి భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఇంతటి గౌరవం దక్కుతుంది. ఎందుకంటే చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పేదల ముఖ్యమంత్రిగా చెప్పుకునే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు వస్తుంటే ఒక 108 చూస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అదే విధంగా పేద విద్యార్థులకు బయట చదువుకొని ఒక ఇంజనీర్ గా ఒక డాక్టర్ గా అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి వ్యక్తి మర్చిపోలేని వ్యక్తి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.